మళ్ళా ఇప్పుడు చూస్తే తిరుపతి గంగమ్మ గుడి గోపురం రాత్తో కడతామని సిమెంట్ తో కట్టేస్తున్నారు దుర్మార్గులు. మీరు కట్టకుండా ఆపియండి. మళ్ళీ బ్రహ్మాండంగా గంగమ్మ గుడి గోపురం రాత్తో కట్టే బాధ్యత, మంచి శిల్పులు కట్టించే బాధ్యత బయట నుంచి ప్రతి ఒక్కరూ మన గంగమ్మ తల్లి దర్శనం కోసం వచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఒక పవిత్రమైన దేవాలయంగా తీర్చిదిద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈరోజు డిఎస్సి పెడితే 5 ఏళ్లు జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి లేదు, ఏమీ లేకుండా మొన్న డిఎస్సి పెడతామని మొన్నే గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా చూశారు. అన్ని డిఎస్పీల్ని సర్వీస్ కమిషన్ లో ఉండే సబ్ కలెక్టర్ని అమ్ముకునే పరిస్థితి వచ్చారు. నేను సాక్ష్యాధారాలతో పెట్టాను. దుర్మార్గమైన కార్యక్రమం. రూల్స్ అతిక్రమించి చట్టాన్ని ఫాలో కాకుండా ఇష్టానుసారంగా చేశారు. చెప్పుకుంటూ పోతే వారం రోజులున్నాయి. నేను సూచాయిగా చెప్పాను. నేను 2 విషయాలు చెప్పాను ఇక్కడ. ఒకటి, రాష్ట్రం మొత్తం ఈరోజు ఆలోచించుకునే సమయం వచ్చింది. మీరు భయపడి ఇంట్లో పడుకుంటే మాత్రం మళ్ళీ ఏం మిగలదు. నవ్ ఆర్ నెవర్. ఇంట్లో పడుకుంటే ఏమవుతారు మీరు? మళ్ళీ ఏమి ఉంటుందా మీకు? భయపడద్దండి. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. పోలీసులు కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. మనల్ని ఏం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అదే చేయాలి వీళ్ళు. కాబట్టి ఎవ్వరూ భయపడమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పడం, మాకెవడికి భయం లేదని. ఉద్యోగస్తులు కోరుతున్నా, నేను ఎంతో గౌరవంగా చూశా మిమ్మల్ని. 5 ఏళ్లుగా మీరు మాట్లాడలేని పరిస్థితికి వచ్చారు. ఒకవేళ ఉద్యోగస్తుల నాయకులు రాలేకపోతే కట్టలు దించుకొని ఉద్యోగస్తులు ముందుకు రావాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ పిఆర్సీ ఇస్తాం, మీ న్యాయమైన కోరికలు తీరుస్తాను, మీ గౌరవాన్ని పెంచుతాను. మీరు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఉద్యోగుల హక్కుల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు రండి. పెన్షన్స్ చెప్తున్నా, మొదటి తారీఖునే మీ పెన్షన్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాను. అధైర్యపడద్దండి, ముందుకు రమ్మని వాళ్ళు కోరుతున్నా. మేధావులు కోరుతున్నా. చదువుకున్న డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఉద్యోగస్తులున్నారు, వ్యాపారస్తులున్నారు. ఈ రాష్ట్రం మనది, మనందరికీ బాధ్యత ఉంది. ఒక సీనియర్ నాయకుడుగా 45 ఏళ్ళు రాజకీయంలో ఉండే నేను 10 మందిని కలుపుకొని ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ముందుకు పోయాం. సామాజిక స్పృహ ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు, ఈ రాష్ట్రంలో ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు, దుర్మార్గుడి పాలన అంతం చేయాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆయన కూడా ముందుకు వచ్చాడు. అదే మరిగా కేంద్రం కూడా ఇది గుర్తించి ఈ రాష్ట్రం గాడి తప్పింది, భవిష్యత్తులో కానీ ఇదే మరిగా అయితే రాష్ట్రాన్ని ఎప్పుడూ కాపాడలేమని పొత్తుకు ముందొచ్చి వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చారు. ఈ ముగ్గురి కలయిక మా స్వార్థం కోసరం కాదు, పదవుల కోసరం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసరం, ఈ యొక్క ప్రజల్ని కాపాడుకోవడానికి మేము కలిసిన కలయిక ఇది. ప్రజలందరూ అర్థం చేసుకోమని కోరుతున్నా. మీరు అర్థం చేసుకోకపోతే నష్టపోయేది మనమే. నేను ఒకటి ఆలోచించాను. నేను ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. ఒకప్పుడు హైదరాబాద్ని తెలుగు వారి రాజధానిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెట్టామంటే అది నా పట్టుదల.